చౌటుప్పల్లోని పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న రాఘవులు ఎస్ఐఆర్పై విస్తృతంగా మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియని, అయితే గతంలో జరిగినప్పుడు ఇంత తీవ్ర రాజకీయ చర్చలు ప్రజల్లో ఆందోళన కనిపించలేదని రాఘవులు అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో చివరిసారిగా 2002లో సమగ్ర సవరణ జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి పాషా, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైల్ ఆశయ్య, కొండమడుగు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్, కల్లూరి మల్లేశం, భూరుకు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి గంగాదేవి, సైతులు, జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి కృష్ణయ్య, సిరపంగి స్వామి, అవ్వారు రామేశ్వరి, బొడ్డుపల్లి వెంకటేష్, మద్దెల రాజయ్య, దూడ యాదిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా నత్తనడకన సాగుతున్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఈ ప్రక్రియని ఆగస్టు 3 దాకా మళ్ళీ పొడిగించారు. అయినా ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని పరిశీలించి పాల్గొన్న వారు చెప్తుంది ఏంటంటే, ఈ ప్రక్రియ హేతుబద్ధంగా జరగడం లేదు, సజావుగా జరగడం లేదు. చాలా ఇబ్బందులు ఓటర్స్ ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 30% వరకు ఇంకా ఫారాలు ప్రజలకి అందుబాటులోకి రాలేదు. అలాగే వచ్చిన వారు కూడా ఈ ఫారాలు నింపి ఇస్తే వాటిల్లో వివరాలు లేవని, ఆధారాలు తక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేస్తున్నాయి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆధార్ కార్డు సమస్య కానీ, లేకపోతే తల్లిదండ్రుల వివరాలు లేవని కానీ, ఇటువంటి వాటన్నిటితోటి రిజెక్ట్ చేస్తున్నవి కూడా కనపడుతుంది. మా కార్యకర్తలు ఇచ్చిన ప్రకారం కొన్ని మండలాల్లో 20,000, 30,000 దాకా కూడా ఓటర్లు ఈ గందరగోళంలో నమోదు చేసుకోవడం కష్టంగా ఉందని చెప్తున్నారు. ఇంకా నిర్దిష్టంగా మా జిల్లా కార్యదర్శి కూడా చెప్తాడు. ఈ విషయం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో కూడా అంతర్లీనంగా కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. మంత్రులతో సహా అందరూ వెళ్ళి పాల్గొవాలని చెప్పేసి ఆయన ఆదేశం ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రభుత్వం ఆ రకంగా చెప్తే సరిపోదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ ఫిర్యాదులన్నింటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసి నిజమైన ఏ ఒక్క ఓటర్ కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం. అందుకని మరొకసారి ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రాజకీయ పార్టీలు సమావేశం వేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ విని వాటికి పరిష్కార మార్గాలు చూపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాచారం సేకరించి దాని ప్రాతిపదిక మీద ఎలక్షన్ కమిషన్కి తగిన సలహా సూచనలు కూడా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అలాగే ఏ ఒక్క ఓటు హక్కు కూడా పోయినా అది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈరోజు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగిన తీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ అనేది దాదాపు బీజేపీ యొక్క పావుగా పనిచేస్తుంది. బీజేపీ యొక్క ఎన్నికల ప్రయోజనాలను రక్షించడం కోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను వినియోగించుకుంటుంది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్యాన్ని రక్షించే దానికోసం కాదు. బీహారు, బెంగాలు, మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన అవకతవకలు చూస్తే మైనార్టీలవి, పేదలవి, మైగ్రెంట్స్వి, దళితులవి ఇటువంటి తరగతుల యొక్క ఓట్లని తొలగించి లబ్ధి పొందాలనే దురుద్దేశం బీజేపీ దాంట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి ఆశ ఈరోజు బీజేపీ ప్రదర్శిస్తూ ఉంది. అందుకని అన్ని ప్రతిపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు దీన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మా పార్టీ కూడా అందుకు తగిన విధంగా మా కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ సమాయత్తం చేశాం. దానిలో ప్రక్రియగా ఈరోజు ఇక్కడ సదస్సు కూడా మేము పెట్టాం. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాద పరిరక్షణకి, ప్రజాస్వామ్య ఓటింగ్ హక్కు పరిరక్షణకి మా పార్టీ కృషి చేస్తుంది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం చాలా జిల్లాల్లో కొనసాగుతూ ఉంది. ఎల్ నినో ప్రభావం
దేశవ్యాప్తంగా ఉన్నట్టుగానే తెలంగాణలో కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల విషయం గురించి చర్చనీయాంశంగా ఉంది. కాళేశ్వరం విషయంలో ఇటు కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కూళేశ్వరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రాసన ఉపయోగించి బీఆర్ఎస్ని విమర్శించేదానికి పూనుకుంటున్నాడు. అలాగే బీఆర్ఎస్ వారు నీటిపారుదల విషయంలో చాలా బాధ్యతారహితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. నిన్న హరీష్ రావు గారు ప్రకటన కూడా చేస్తూ ఈ చేసిన మాటని తప్పినందువల్లనే ఈరోజు మనకు వర్షాభావం వచ్చిందని ఒక మూఢనమ్మకాన్ని కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. అటువంటి మూఢనమ్మకాల మీద బీజేపీకి నమ్మకం ఉంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కూడా మూఢనమ్మకాల మీద ఆశపడి విమర్శలు చేయడం అనేది సబబు కాదు. ఆ రకంగా అయితే ఏ మాటను తప్పిన దానివల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికన్నా ఈరోజు రైతుల యొక్క ప్రయోజనాన్ని, రైతులకి నీటిని ఎలా సరఫరా చేయాలని చెప్పేసి విషయం మీద అటు అధికార పార్టీ ఇటు బీఆర్ఎస్ కూడా సక్రమంగా ఆలోచించాలని కోరుతున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని తోడిపోసేదానికి అవకాశం ఉంటే దాన్ని పరిశీలించాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రైతుల ప్రయోజనం ముఖ్యం, రాజకీయ పార్టీల యొక్క పోరాటం లేకపోతే తగాదా ముఖ్యం కాదు ప్రస్తుతం. ఆ రకంగా రెండు పార్టీలు వ్యవహరించాలని మార్క్సిస్ట్ పార్టీ కోరుతుంది.